పార్టీ క్యాండిడేటే గెలవబోతుండు. రైట్. దేవిప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే. అసలు మీరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? అంటే మీరు బీజేపీకి వెనక నుంచి సపోర్ట్ ఇచ్చారు అనే దానికి మీ సమాధానం ఒక్కటండి. గుడ్ మార్నింగ్ వినోద్ గారికి, మిగతా పెద్దలకు నమస్కారం. అసలు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించి మనం ఒక్కసారి ఆలోచిస్తే అసలు దాదాపు ఈ 42, 35 దాదాపు 88 నియోజకవర్గాలకు కవరేజ్ అయ్యేటువంటి ఎన్నిక. ఈ 42 నియోజకవర్గాలకు సంబంధించి కరీంనగర్లో 40 లక్షల మంది దాదాపుగా గ్రాడ్యుయేట్ ఉంటే 3.5 లక్షల మంది మాత్రమే నమోదయ్యారు. ఈ నమోదులో చాలా లోపభూయిష్టంగా ఉంది. అంటే ప్రతిసారి నమోదు కావడం అనేటువంటిది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఓట్ వేయాలనుకునే వాళ్ళు మాత్రమే చేస్తారు. కాబట్టి ఇది మొత్తం పల్స్ను మనం పడుతుంది అనేటువంటిది కాదు. కానీ టీచర్లకు వచ్చే వరకు కూడా ఇప్పుడు టీచర్లకు సంబంధించినటువంటి 2 కాంగ్రెస్ అఫీషియల్ గా ఎవరిని పెట్టలేదు, బీఆర్ఎస్ ఎవరిని పెట్టలేదు. అఫీషియల్ గా పెట్టింది కేవలం బీజేపీ రెండిట్లో పెట్టింది. అంటే ఇప్పుడు అక్కడ సర్వోత్తమ్ రెడ్డిని పిఆర్టీయు మాజీ అధ్యక్షుడిని నల్గొండలో నిలబెట్టింది. ఇక్కడేమో మలక కొమరయ్యకి ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుల కోసం నిరంతరం పనిచేసినటువంటి నాయకుడిని అక్కడ ఓడగొట్టిండ్రు. ఏదో ఆయన మంచి పని చేసిండా చెడ్డగా పని చేసిండా అది వేరే చర్చ అయినప్పటికీ కూడా అసలు కొమరయ్య అనేటువంటి వ్యక్తి ఉపాధ్యాయులకు సంబంధం లేనటువంటి వ్యక్తి, కేవలం విద్యావేత్త. ఆయన స్కూళ్ళు చేసిండు, అవి కూడా ఎక్కువ హైదరాబాదు ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలుపు అనుకోవడం అనేటువంటిది అది ఏ మేరకు వారే నిర్ణయించాలి. అది కూడా టీచర్లలో కూడా చాలా మంది కోటక్కు ఉండదండి. 150,000 మంది టీచర్లు ఉంటే దాదాపుగా ఇంకా ఇందులో ప్రైవేట్ కు సంబంధించినటువంటి వాళ్ళు, గ్రాంటినేడు రకరకాల వాళ్ళు కూడా ఓటర్ లిస్ట్ లో వస్తారు. కానీ ఇక్కడ నమోదైంది ఎంత అంటే 25,000, 50,000 మాత్రమే. అంటే ఒక 1/3 కూడా టీచర్లకు సంబంధించినటువంటి పల్స్ ఇది కాదు. కానీ ఇవాళ చాలా స్పష్టంగా యాదవ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ అధికార ప్రతినిధి పోటీ చేసింది అందులో, హర్షవర్ధన్ రెడ్డి గారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లన్న గారు, ఆయన నిన్న సస్పెండ్ అయినా ఇంకా ఆయన నేను తీసేయలేదు కాబట్టి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మెంబరే. మల్లన్న అయితే చాలా తీవ్రమైనటువంటి చేస్తూ బీసీలకు సంబంధించి బీసీల ఇప్పుడు ఏదో ఈయన ఓడిపోయింది కాబట్టి పూల రవీందర్ ఇంకొకరు ఓడిపోయారు కాబట్టి బీసీ వాదం ఓడిపోయిందని ఎవరైనా అనుకుంటే అది భ్రమ. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి పోటీ అంతా కూడా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి 3 కూడా పిఆర్టీ నాయకులే. రవీందర్ రెడ్డి గాని, పూల రవీందర్ గాని, సర్వోత్తమ్ రెడ్డి గాని, అట్లాగే శ్రీపాల్ రెడ్డి గాని. ఇప్పుడు ఏమైందంటే పిఆర్టీయు యాంటీ పిఆర్టీయు అనేటువంటి ఎన్నిక జరిగింది అక్కడ. ఆ ఎన్నికల్లో ఓట్లన్నీ కూడా యాంటీ ఇన్కంబెన్సీకి సంబంధించినటువంటి ఓట్లు గాని మిగతా వాళ్ళు గాని చెల్లాచెదురు కావడం వల్ల డెఫినెట్ గా అక్కడ ఫలితం ఇంకొక రకంగా వచ్చింది తప్ప ఇది మొత్తం ఏదో అక్కడ బీజేపీ గెలిచింది ఇక్కడ గెలిచింది. రెండిట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంతకుముందు యాదవ్ చెప్పింది నేను పూర్తిగా అంగీకరిస్తా. కానీ పాక్షికంగా వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళ మద్దతుదారులు కోదండరాం సార్ గారేమో ఈ 2 అభ్యర్థులను బలపరచండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనసమితికి సంబంధించిన గోపాల్ రెడ్డిని కోదండరాం గారిని సపోర్ట్ చేస్తే 24 ఓట్లు వచ్చినాయి నల్గొండలో. ఇక్కడ అశోక్ కుమార్ అని చెప్పి ఏపీటీఎఫ్ చాలా బలమైనటువంటి ఒక ఉపాధ్యాయ సంఘం 3-4 జిల్లాల్లో కూడా అక్కడ ఏపీటీఎఫ్ సంబంధించి కూడా 3వ స్థానంలో ఉన్నట్టుంది. కాబట్టి ఈ ఎన్నిక అనేటువంటిది మేమైతే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ఎవరికి ప్రపోజ్ చేయలేదు, ఎవరికి సపోర్ట్ చేయలేదు. మేము ఆ టీచర్ ఎన్నికలకు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి మేము ఒక సందర్భంలో ఒకసారి బలపరిచి చేసినాం తప్ప ఆ తర్వాత ఎప్పుడు కూడా చేయలేదు. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు కూడా మేము ఈ ఎన్నికలకు దూరం ఉండాలని వివిధ కారణాల వల్ల నిర్ణయించుకున్నాం తప్ప మేమేదో బీజేపీకి మద్దతుగాను ఇంకొక పార్టీకి మద్దతుగాను 2 పార్టీలకు వ్యతిరేకంగా ఓటేయండి అని మేము పిలిపించడం. రిజల్ట్ ఎట్లా వస్తుందో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వేచి చూద్దాం. రైట్. లింగయ్య యాదవ్ గారు, నిజంగా అంటే మల్క కుమరయ్య గెలుపు బీజేపీకి తెలంగాణలో అనుకూలం, అంటే తెలంగాణలో మళ్ళీ బాగా వేసేందుకు వస్తుంది అంటే ఒప్పుకుంటారా? అదేం లేదండి, అదే చెప్తున్నా.